ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకి మీషోలో ఇంకైతే ది వర్స్ట్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. అండ్ ఆల్రెడీ ఎవరో యూస్ చేసి మనకి సెండ్ చేసిన ప్రోడక్ట్ అయితే సెల్లర్ ఇది. ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే ఫుల్ అండ్ ఫుల్ దుమ్ముగా అయితే ఉంది. ఈ ప్రోడక్ట్ అయితే మీకు స్క్రీన్ పైన ఇమేజ్ అంతా వేసిన చూడొచ్చు. 360 రూపీస్ పెట్టి కొంటే ఇలాంటి చెత్త ప్రోడక్ట్ అయితే వీళ్ళైతే సెండ్ చేసినారు. మళ్ళీ వాళ్ళని అడిగితే కస్టమర్ కేర్ని, లేదు సార్ మేము కరెక్ట్ ప్రోడక్టే పంపించారు, కరెక్ట్ ప్రోడక్టే మీరు పంపించింది కరెక్ట్, సేమ్ కలరే, కానీ దుమ్ము ఎలా వచ్చింది ప్రోడక్ట్ లోపలికి. ఎంత వరస్ట్ ప్రోడక్ట్ పంపించినారు. ఒక కస్టమర్ 360 రూపీస్ పెట్టుకుంటే ఇంత వరస్ట్ ప్రోడక్ట్ సెండ్ చేస్తారా? అండ్ మేము ఎక్కువ మాట్లాడితే రిటర్న్ మీరే చేయాల్సి అంతే అకౌంట్లు బ్లాక్ అవుతుంది. ఇప్పుడు మీషో అకౌంట్స్ అనేది బ్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒకసారి ఆ ప్రోడక్ట్ మీషో లింక్ అయితే ప్రోడక్ట్ అయితే నేను నా ముందుగానే ఇంట్లో ఉండాలైతే ప్యాకింగ్ అయితే ఓపెన్ అయితే చేసినారు. అండ్ మీరు అడగచ్చు, ఎక్కడ బ్రో ఈ ప్రోడక్ట్ పైన ఈ బెంచ్ పైన దుమ్ముగా ఉంది అంతే. ఫ్రెండ్స్ ఇంట్లో ఉండాలైతే యూజ్ చేసుకుంటామని క్లీన్ అయితే చేసినారు. అండ్ నాకైతే వాళ్ళు ఇమేజ్ కానీ సెండ్ చేసిన ఇంట్లో ఉండాలైతే ఒకసారి అయితే చూడవచ్చు ఎంత దట్టిగా ఎంత దుమ్ముగా అయితే వచ్చింది ఈ ప్రోడక్ట్. సరే దుమ్ముగా వచ్చినా కానీ మనం చూసుకున్నాం, కానీ ఈ బెంచ్ అయితే ఏ మాత్రమో ప్రాపర్గా ఫిట్ కావట్లేదు. పైన అంతా చూసుకోవచ్చు లేసుకుపోయింది. కరెక్ట్గా అది ఫిట్టింగ్ అయితే అవ్వాలి, అటు కాకపోతే అది బ్యాలెన్స్ అయితే రాదు. అండ్ చూసుకోవచ్చు అంత ప్రాపర్గా అయితే లేదు. అండ్ ఇదే మా ప్రోడక్ట్ నేను డీమార్ట్లో అయితే ఒకటి కొన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు అది చిన్నది 360 రూపీస్కి అయితే పెట్టి అది డీమార్ట్లోనే కొన్నాను. అని ఇది చూసుకోవచ్చు ఈజీగా మనకి ఫోల్డ్ అయిపోతుంది. చూడండి ఎంత లూజ్గా అయితే ఉంది, ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోయింది. కానీ అదే ప్రోడక్ట్ చేస్తే ఏమాత్రం కావట్లే ఫోల్డ్. చూసుకోవచ్చు చిన్న ప్రోడక్ట్ సేమ్ అదే మెటీరియల్ అదే ఫీచర్స్ ఉండే ప్రోడక్ట్ ఈజీగా ఓపెన్ అవుతుంది, ఫోల్డబుల్ అవుతుంది. ఈ పెద్ద ప్రోడక్ట్ అయితే ఏ మాత్రం ఫోల్డబుల్ అవ్వట్లేదు అండ్ ప్రాపర్గా ఓపెన్ కావట్లేదు, ఫిట్టింగ్ కావట్లేదు. అలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను మీషోకి అయితే ట్వీట్ అయితే చేసినాను, ఈ మాది నాకు యూజర్ దట్ ఈ ప్రోడక్ట్ అయితే వచ్చింది అండ్ ప్రోడక్ట్ అని ప్రాపర్గా డిఫెక్టివ్ ఉందని నేను మెసేజ్ చేసినాను. నాకు కాంపోజిషన్ ఇవ్వాలి ప్లస్ నా ఒక రీఫండ్ ఇవ్వాలి అంటే వాళ్ళ సైడ్ ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం మా టీం చెప్పి అన్నారే, కానీ ఇంతవరకు అయితే ప్రాబ్లం అయితే క్లియర్ చేయలేదు. అండ్ ఈ ప్రోడక్ట్ని అయితే ఇంకా నేనే రిటర్న్ అయితే చేసినాను. ఇంకా వాళ్ళ తరపున ఇంకైతే ఏం పెద్ద రెస్పాన్స్ అయితే లేదు. ఇంకా మీషో కస్టమర్ కేర్ సర్వీసే కానీ వీళ్ళు మీషో సర్వీసే కానీ దేనికి పనికి రాని సర్వీస్. వీడిని కాళ్ళ తన్నా కానీ తప్పైతే లేదు మీషోని, అంత వరస్ట్ సర్వీస్ ఫ్రెండ్స్. అయితే మీషో అకౌంట్స్ కానీ బ్లాక్ అయిపోతుంది. ఫ్లిప్కార్ట్ అకౌంట్స్ ఎలా బ్లాక్ అవుతుందో అదే మాది మీషో అకౌంట్స్ కానీ బ్లాక్ అయితే అవుతాను ఫ్రెండ్స్. అండ్ మనం రిటర్న్ పెడతాం, ఫస్ట్ సారి డెలివరీ పర్సన్ వస్తారు, అక్కడ క్యూసీ కానీ ఫెయిల్యూర్ అయిపోతే రిక్వెస్ట్ రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం రిటర్న్ పెట్టేప్పుడు ట్రై చేస్తా ఉన్నప్పుడు అకౌంట్స్ అయితే ఆటోమేటిక్గా బ్లాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్.